వదిన, మీ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నావు కదా, ఎవరినైనా కోడలుగా తెచ్చుకోగాని ఈ చదువుకుని ఉద్యోగం చేస్తా సంపాదిస్తున్న పిల్లని మాత్రం తెచ్చుకోమాక. పడుతున్నా కాబట్టి చెప్తున్నా వదిన, అర్థం చేసుకో. నిన్నటికి నిన్న నా కొడుకు ఒక్క గ్లాసు నిమ్మకాయ నీళ్ల కోసం ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందనుకుంటున్నావు? ఆడ ఎండలో వెళ్ళి సరుకులు కూరగాయలు అన్నీ తీసుకొచ్చి, ఎండగా ఉంది నేను అలిసిపోయా, ఒక్క గ్లాసు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వు అని అడిగితే, నేను నీతో రాలేదా, నేను ఎండలో తిరగలేదా, నేను అలిసిపోలేదా, ఒక అరగంట ఆగిస్తా అని చెప్పింది వదిన. పిచ్చికన్నయ్య మంచినీళ్ళు దాగి ఊరుకున్నాడు. మాకు పెళ్ళై 30 ఏళ్ళైంది వదిన. మీ అన్నయ్య ఈ రోజుటికి ఏదైనా కావాలి అని అడిగితే మరుసటి నిమిషంలో ఆయన ముందుంచుతా. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆయనకి ఎదురు సమాధానం చెప్పలా. కానీ నా బిడ్డ పరిస్థితి చూడు, ఎలాంటి గతి పట్టిందో వాడికి. అయినా ఏళ్ళని కాదులే వదిన, ఏళ్ళని ఎలా పెంచుతున్న అమ్మా నాన్న అనాలి. నా కొడుకుని కూతుర్ని సమానంగా పెంచుతున్నావు అనుకుంటా. కొడుక్కి పెట్టిందే పెట్టి, కొడుక్కి చదివిచ్చిందే చదివి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయిస్తే ఇలాగాక ఎలా తయారవుతారు? ఆడపిల్లల్ని ఆడపిల్లలా పెంచాలి, లేకపోతే ఇదిగో ఇలాగే పెళ్ళయ్యాక మన నెత్తినెక్కి డాన్స్లు వేస్తారు.